ఒకటే మాట, కల్ట్ మాసిచ్చడం. అయ్యో నా డార్లింగ్. ఓకే బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you stupid fellow. Wow. Wow. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. నోర్మోయ్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకున్నా? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను? నాకు అర్థం కదా దేని గురించి అదే ఇప్పుడు నీకు నమస్కారం రా. ఇలాంటి డెసిషన్ తీసుకోకరా. నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే మామానే అనుకున్నాను. మారవు కదూ, జీవితంలో మారవు కదూ. చేసిన తప్పకి పశ్చాత్తాపడతావు, కానీ ఎక్కడ మొదలెట్టే అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. అబ్బో ఇంకేం చెప్పను, మాటలు ఏడుపు వస్తుంది. నేను మనసారా ఏడవాలి. వస్తాను. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే రెచ్చగొడితే రెచ్చిపోతారండి కొంతమంది. ఏమైంది మీకు ఈ మధ్యన? ఇప్పుడు నేను నాకు మైండ్ దొబ్బింది సరే కానీ నిజంగా నేను వండర్ అవుతున్నాను. ఇప్పుడు బాంతి వచ్చేలా ఉంది, అందుకే. నిమ్మకాయ అన్నా ఉందా? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. గుండెల మీద గుద్దిందిగా. లోపలేం లేదు, డొల్లా. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. ఏమి మీ అందం? ఓకే ఓకే ఓకే. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. అంటే అయ్యా మీరేదేదో మాట్లాడుతున్నారయ్యా, నాకు మతిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఓకే ఓకే. మాటలు నేర్చాడు వీడు. హలో అన్నయ్య, చెప్పేది విను. సినిమా ఎలా ఉందని మాత్రం అడగదయ్యా. ఈ తిక్కవారి పల్లె నుంచి నన్ను ఎలాగైనా బయటపడయ్యన్నయ్యా. ఎలా సినిమా ఎలా ఉంది అన్నయ్య? నాకు బాగుందా? టికెట్ దొరికిందా అన్నయ్య? నాకు పిచ్చెక్కుతోంది అన్నయ్య. నాకెప్పుడో వచ్చేసింది. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది.